ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. కావాల్సినవి చికెన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి. యాడ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలతో తయారు చేసిన పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేయాలి. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి చికెన్ని. ఆ తర్వాత మనం బిర్యానీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత దీంట్లో పలావాకులు, మరాఠీ మొగ్గ, ఫ్లవరు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, జాపత్రి, షాజీరా వేసి వేపుకోవాలి. నానబెట్టుకున్న చికెన్ని ఇలా వేయించుకోవాలి. ఆయిల్లో ఉడికించుకోవాలి. మసాలా దినుసులు వేసి చికెన్ ఇలా కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. దీంట్లో 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అర గ్లాసు వాటర్, 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో పలావాకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, ఫ్లవర్, జాపత్రి, మిర్చి, మిరియాలు, యాలకులు, షాజీరా అన్నీ వేసి రైసు ఉడికించుకోవాలి. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు ఇంకా 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. రైసు ఉడికించుకోవాలి. దీంట్లో సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇలా చికెన్ని కొంచెం సేపు ఆయిల్లో ఉడికించుకోవాలి. ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇలా ఒక లేయర్గా తీసుకోవాలి.
70% 80% ఉడికించిన రైస్ని ఇట్లా 1 లేయర్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో నూనెలో వేయించుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ లేయర్గా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనెలో ఉడికించుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి రైస్లో. ఇలా లెగ్ పీస్లు యాడ్ చేసుకోవాలి. ఇలా చికెను యాడ్ చేసుకోవాలి. దీనిలో ఉన్న గ్రేవీ కూడా యాడ్ చేసుకోవాలి. నూనెలో వేయించుకున్న చికెను, ఉడికించుకున్న చికెన్, ఇలా చికెన్ యాడ్ చేసుకొని రైస్లో ఇప్పుడు వీటి మీద బ్రౌన్ ఆనియన్స్, నూనెలో వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా చల్లుకోవాలి. ఇందులో కొంచెం టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి, దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ చికెన్ యాడ్ చేసి మూత పెట్టుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని బరువుకి దమ్ చేసుకోవాలి. బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. వేడివేడిగా మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మామూలు రైస్తో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేశాను. దీనిలోకి పెరుగు చట్నీ అట్లాగే గోంగూర చట్నీ చేసుకొని తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.